హాయ్ హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీ డిజైన్స్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా వేసుకునే కుచ్చు చూపిస్తానండి. ఇలా సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ బేడ్ తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసి 4 mm బేడ్ అండి. ఇలా సిల్క్ థ్రెడ్ని 80 స్టాండ్స్ నోట్బుక్కి చుట్టుకోవాలండి. 80 స్టాండ్స్ తీసుకున్నాను. ఇలా నీడిల్కి ఎక్కించుకున్నాక శారీ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా థ్రెడ్ తీసుకున్నాక 1.5 ఇంచ్ అంత లెంత్ తీసుకోవాలండి. ఇలా నీడిల్కి జరీ ఎక్కించుకొని ఇలా మిడిల్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసుకోవాలండి. ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి. అప్పుడు గట్టిగా ఉంటుంది, కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది. నేను వీడియో కోసం మధ్యలో వేస్తున్నానండి. మీరు చీర మొదటి నుంచి వేసుకోండి, స్టార్టింగ్ నుంచి కుచ్చులు. ఇలా మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి నీడిల్ని తీసుకొని ఇలా చూడండి, గోల్డ్ కలర్ బీడు స్మాల్ సైజ్ ఇలా 2 బీడ్స్ తీసుకోవాలండి. అన్నీ ఒకేసారి తీసుకుంటే జారిపోతుంది బీడ్స్, అందుకని 2 బీడ్స్గా తీసుకుంటే బాగుంటుందండి, గ్రిప్ ఉంటుంది కుచ్చుకి. ఇలా 2 బీడ్స్ తీసుకున్నాక ఇలా మధ్యలో జరీ మీద ఒక లాక్ వేసుకోండి. ఇలా వేసుకోవడం ద్వారా చూడండి, బీడ్స్ అనేది అక్కడే స్టిఫ్గా ఉంటుంది, జారిపోకుండా అటు ఇటు జారకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ 2 బీడ్స్ ఈ విధంగా వేసుకోండి. ఇలా మళ్ళీ ఒక లాక్. ఈ విధంగా 2 బీడ్స్ వేసుకుంటూ రావాలండి. ఒక కుచ్చుకి 10 బీడ్స్ పడుతుందండి. ఇంకొక టిప్ అండి, చిన్న టిప్పు. సిల్క్ థ్రెడ్ మనము చుట్టుకున్న తర్వాత ఫినిషింగ్ బాగుండాలంటే ఆ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించుకొని ఐరన్ చేసుకోండి. అలా చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి, షైనింగ్గా ఉంటుంది థ్రెడ్లు. నేనైతే ఇలా ఐరన్ చేసి వేసాను చూడండి, థ్రెడ్ షైనింగ్ ఉంటుంది, సాఫ్ట్ వస్తుంది, కుచ్చులు బాగుంటాయండి, చూడటానికి ఫినిషింగ్ బాగొస్తుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా ఐరన్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్ని అనేది. ఇలా అన్ని బీడ్స్ అన్ని 10 అవుతుందండి ఒక కుచ్చుకి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్కించుకున్న బీడ్లో నుంచి జరీ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని బీడ్లలో నుండి నీడిల్ని తీసుకురావాలండి. జరీ ఇంకొకసారి తీసుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఫుల్ రౌండ్ షేప్గా రాలేదు, కనిపించలేదు కదా, అందుకని మళ్ళీ 3 బీడ్స్గా తీసుకొని ఇలా తీసుకుంటే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసుకొచ్చాక చూడండి ఫుల్ రౌండ్ షేప్ వచ్చింది కదండి. ఈ విధంగా వచ్చాక మళ్ళీ ఫస్ట్ బీడ్లో నుంచి జరీ తీసుకొని బ్యాక్ సైడ్కి జరీ తీసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చింది కదండి, చూడటానికి లుక్గా నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు జరీని బ్యాక్ సైడ్ తీసుకొని నీడిల్ని
ఇప్పుడు వెనక ఆ జరీకి ఒక లాక్ వేసుకోండి. ఇలా వేసుకోవడం ద్వారా కొంచెం గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది కుచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కిందకి జరీ నీడిల్ని ఇలా తీసుకోండి. అంతే అండి. ఇలా తీసుకున్నాక ఫుల్ జరీని అక్కడే కట్ చేసేవద్దండి. ఆ థ్రెడ్ కుచ్చు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ జరీ అలాగే వదిలేయాలండి. అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది, సూపర్గా ఉంది కదండి. ఎంత అందంగా ఉంది కుచ్చు. ఇలా మీరు కూడా వేసుకోండి. 1.5 ఇంచు తీసుకోవాలండి గ్యాప్, కుచ్చుకి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచు అంత తీసుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుందండి. ఇలా సేమ్ మళ్ళీ ముందు కుచ్చు ఎలా వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇంతకుముందు వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ వాయిస్ ఓవర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారండి. అందుకోసం ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్స్లో తెలపండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అది ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. ఇంట్లో నుండి మన పనులన్నీ చేసుకున్నాక ఫ్రీ టైంలో మన శారీలకి మనమే ఇలా కుచ్చులు వేసుకోవచ్చు. ఇలా ముందు బీడ్స్ ఎలా వేసుకున్నామో కుచ్చుకి సేమ్ అదేలాగండి. 2 బీడ్స్ వేసుకుంటూ ఇలా లాక్ వేసుకోవాలి. సింపుల్ అండి. ఇలా మనమే మన శారీలకి మనమే వేసుకోవచ్చు. నేను వాడే సిల్క్ థ్రెడ్ వచ్చి బుల్లెట్ బ్రాండ్ అండి. అది షైనింగ్ ఉంటుంది, బాగుంటుందండి థ్రెడ్. నేను అదే వాడతాను. అలాగే కుచ్చులు ఎలా వచ్చిందో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇలా మళ్ళీ ముందు ఫస్ట్ ఎక్కించుకున్న బీడ్లో నుంచి మళ్ళీ జరీ తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బీడ్స్లో నుంచి ఇలా రౌండ్ రాలేదు కదండి, మళ్ళీ ఒకసారి నీడిల్ని ఇలా బీడ్స్లో నుంచి తీసుకుంటూ రావాలి. ఇలా బీడ్స్ ఒక 100 గ్రామ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ 2 పడుతుందండి ఒక శారీకి. 2 కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒకే కలర్ వేస్తున్నానండి. మీరు శారీ కలర్ని బట్టి 2 కలర్ కూడా వేసుకోవచ్చు. అలా తీసుకుంటే ఒక 100 గ్రామ్ బీడ్స్, ఒక 2 థ్రెడ్లు చాలండి, మనమే వేసుకోవచ్చు. అంతే అండి. ఇలా బ్యాక్ సైడ్ లాక్ వేసుకొని జరీ తీసుకోవడం. ఈ విధంగా నీడిల్లో కుచ్చులో నుంచి ఇలా తీసుకొని సేమ్ ముందు కుచ్చు లెంత్ చూసుకొని సేమ్ అంతే ఉండేలా 1.25 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా కాస్త అడ్జస్ట్ చేసుకుంటే చూడండి కుచ్చు ఎంత బాగుంది, అందంగా ఉంది కదండి. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ శారీకి వేసుకున్నాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.